ఉగాది స్పెషల్గా ఈరోజు చాలా రుచిగా ఉండే పూర్ణాలు 2 విధాలుగా చేద్దాం. సాంప్రదాయ పూర్ణాలు మరియు ఇన్‌స్టాంట్ పూర్ణాలు. స్టెప్ 1లో సాంప్రదాయ పూర్ణాల కోసం 1 కప్పు పప్పు, 2 కప్పుల బియ్యాన్ని ముందు రోజు నైటే నానబెట్టుకున్నాను. కావాలంటే ఒక 4-5 అవర్స్ ముందు నానబెట్టుకోవచ్చు. పప్పు బియ్యంని క్లీన్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఒక 1-2 అవర్స్ అలా పక్కన ఉంచండి. ఇలా ఉంచడం వల్ల పూర్ణాలు బాగా పొంగుతాయి. చూడండి, ఇలా మన ఫింగర్కి అతుక్కునే విధంగా థిక్ కన్సిస్టెన్సీ ఉండాలి. ఈ బ్యాటర్లో 1 స్పూన్ బెల్లం పొడి యాడ్ చేయండి. ఈ బెల్లం పొడి యాడ్ చేయడం వల్ల పూర్ణాలు మంచి కలర్ వస్తాయి. ఇప్పుడు ఒక బౌల్లో 1 కప్పు శనగపప్పుని క్లీన్ చేసుకొని ఒక 1 అవర్ పాటు నానబెట్టుకోండి. 1 అవర్ తర్వాత కుక్కర్లో ఒక 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించండి. పప్పు మరీ మెత్తగా కాకుండా కొంచెం ఇలా పలుగ్గా ఉండేలాగా ఉండాలండి. పప్పులో వాటర్ అన్నీ వంపేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. పప్పులో వాటర్ ఉంటే పూర్ణాలు సరిగా రావండి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని హీట్ అయ్యాక స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 కప్పు మినపప్పుకి 1 కప్పు బెల్లం తీసుకోవాలి. తర్వాత 1 స్పూన్ వాటర్ యాడ్ చేసుకోండి. బెల్లం పూర్తిగా కరిగాక ఇందులో శనగపప్పు మిశ్రమాన్ని యాడ్ చేయండి. ఇప్పుడు బెల్లం శనగపప్పు బాగా మిక్స్ చేస్తూ ముద్దలాగా అయ్యేంత వరకు కలయపెడుతూ ఉండాలి. చూడండి, ఇలా గట్టిగా అయ్యాక ఇందులోనే ఒక 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి యాడ్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేయండి. ఒక 10-15 మినిట్స్ చల్లారనివ్వండి. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని ఈ మిశ్రమాన్ని అంతటిని చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని పక్కన పెట్టండి. స్టెప్ 3లో సాంప్రదాయ పూర్ణాల కోసం డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ తీసుకొని హీట్ చేయండి. పూర్ణ ముద్దను తీసుకొని ముందుగా తయారు చేసుకున్న బియ్యం పప్పు మిశ్రమంలో డిప్ చేసి ఆయిల్లో వేయండి. గోల్డెన్ కలర్ వచ్చే వరకు 2 సైడ్స్ ఫ్రై చేసి ఒక బౌల్లోకి తీసుకోండి. బయట క్రిస్పీగా లోపల సాఫ్ట్గా వస్తాయండి. స్టెప్ 4లో ఇన్స్టాంట్ పూర్ణాలు గోధుమ పిండితో ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లో 1 కప్పు గోధుమ పిండి, 2 స్పూన్ల బియ్య పిండి తీసుకొని వాటర్ పోస్తూ థిక్ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలి. పిండి ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలండి. 1 స్పూన్ బెల్లం పొడిని యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. తర్వాత ముందుగా చేసుకున్న పూర్ణ ముద్దలు తీసుకొని బ్యాటర్లో ముంచి వేడి ఆయిల్లో వేయండి. అన్నీ వేసుకున్నాక 2 సైడ్స్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోండి.